గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, దేశ రక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోరక్ష మహాపాదయాత్ర బృందం డిమాండ్ చేసింది. ఊరూరా మహోద్యమాన్ని చాటి చెబుతూ గత ఏడాది సెప్టెంబర్ 27న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర లక్ష్యంగా చేసుకుని చేస్తున్న పాదయాత్ర పెదనందిపాడుకు చేరుకుంది. ఈ బృందానికి స్థానిక స్థాయి మందిర్ నిర్వహణ కమిటీ దాసరి శేషగిరిరావు, తలవర్తి సురేష్ బాబు పలువురు ఘనస్వాగతం పలికారు. గోరక్షణ 2024న 5 సభ్యులతో కూడిన బృందం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర ప్రారంభించినట్లు హైదరాబాద్కు చెందిన అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి వివరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్ల పాదయాత్ర 6 నెలలు. సెప్టెంబర్ 27న కాశ్మీర్లోని ఆదిశంకరాచార్యుల మఠంలో హోమం చేసి లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మార్చి 25 వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. కన్యాకుమారిలోని తమిళనాడు కన్యాకుమారి రాష్ట్రంలో వివేకానంద రాక్ వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా రోజు 50,000కు పైగా మన దేశీవాళీ ఆవులను చంపేస్తున్నారు.